హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్టిచింగ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ ముందుకు రాక. నేను మీషోలో ఒక ఆన్లైన్లో అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను. అదేంటి దాని డీటెయిల్స్ గురించి అయితే ఈరోజు అయితే చెప్పబోతున్నాను. ఏం ఆర్డర్ పెట్టానంటే, ఇంతకుముందు వీడియోలో నేను మా పాప కోసం కొన్ని డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశాను. అది యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఒక 9-10 డేస్కి అలాగా అది బాగా రన్ అయింది. బాగా వ్యూస్ వచ్చాయి, బాగా కామెంట్స్ వచ్చాయి, అది బాగా చాలా లైక్స్ వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కూడా నేను మీషోలో ఏ ఐటెం అంటే ఏ రకమైన క్లాత్ కానీ శారీస్ కానీ ఏవి ఆర్డర్ పెట్టలేదు. ఎప్పుడు ఏది క్లాత్ అయితే ఎప్పుడు ఆర్డర్ అంటే ఫ్యాబ్రిక్ డ్రెస్ మెటీరియల్స్ కానీ, ఇంకా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ కానీ, ఆర్గంజా ఫ్యాబ్రిక్స్ కానీ ఏది ఆర్డర్ పెట్టలేదు. ఎప్పుడు ఒకవేళ పెట్టాలనుకుంటే శారీస్ మాత్రమే ఆర్డర్ పెడతాను. ఆ వచ్చిన శారీస్ తోటే మా మదర్ డాటర్ కాంబోలోన లేదా మామూలుగా ఈ పాప కోసం ఒక లాంగ్ ఫ్రాకా, క్రాప్ టాపా, దాన్ని మాత్రమే అంటే ఈమెకు సరిపోగా మిగిలిన క్లాత్ మాత్రమే నేను స్టిచ్ చేసుకుంటాను. ఎప్పుడైనా నేను కుట్టుకున్న తర్వాత తనకు మిగిలిన క్లాత్ ఎక్సెప్టెడ్ మై బర్త్డే డ్రెస్ ఒకటి. నేను నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టానని చెప్పాను కదా, పాప కోసం డ్రెస్సులు పెట్టానని. ఆ డ్రెస్సులు స్టిచ్ చేసినప్పుడు కట్ చేసినప్పుడు నేను వీడియో అనేది యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఒక 30 minutes వీడియో అయితే నేను రికార్డ్ చేశాను. అది ఎలా అంటే, పాపకు ఇప్పటివరకు ఎన్ని మోడల్స్ అంటే మీషో నుండి తీసుకున్న డ్రెస్సెస్ అంటే ఎన్ని శారీస్ తీసుకున్నాను, ఎలాంటి మోడల్ తీసుకున్నాను, ట్రెండింగ్లో ఉన్నవా కావా, అదేవిధంగా తీసుకున్న ప్రతి ఒక్క దాని కాస్టు, దాని కోడ్, దాని కాస్ట్, దాని అంటే అన్నీ ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా స్క్రీన్ మీద యాడ్ చేస్తూ, డిస్క్రిప్షన్లో లింకులు యాడ్ చేస్తూ, అట్లనే ప్రతి ఒక్క డ్రెస్సు ఏ విధంగా స్టిచ్ చేశాను, ఎలా స్టిచ్ చేశాను, ఒక్కో మోడలు. దాదాపు ఒకటో రెండో లాంగ్ ఫ్రాక్స్ లెహంగాస్ ఉంటాయి, కానీ మిగతావన్నీ కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. చాలామందికి ఆ వీడియో అయితే నచ్చింది. ఒకవేళ నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు, తప్పకుండా ఆ వీడియో చూసిన తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేసి ఇప్పటికీ పోస్ట్ అనేది అంటే ఆ వీడియో అనేది ఇప్పటికీ చూస్తూ కామెంట్ కూడా వచ్చాయి. నిన్న నైట్ కూడా కామెంట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన ఒకవేళ మేము ఎలా చూడాలి నా ఛానల్లోకి వెళ్ళి అని అంటే, మీకు చాలా రోజులు అవుతుంది కదా, ఒక 6 months బ్యాక్, ఎలా చూడాలంటే నేను స్క్రీన్ మీద దానికి సంబంధించిన లింక్ ఇస్తాను. లేకపోతే అది ఎలా ఉంటుంది ఏంటి అనేది పక్కన ఒక పోస్ట్ అయితే పెడతాను స్క్రీన్ మీద. దాన్ని అయితే వెళ్ళి చూడండి, నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఇంకోటి కూడా రీసెంట్గా ఒక 2-3 months బ్యాక్ రిసెప్షన్ అవుట్ఫిట్, అది కూడా నాది కాదు, కస్టమర్ ఇచ్చారు. దాన్ని ఎందుకు అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే ఆ కస్టమర్ది రిసెప్షన్ అవుట్ఫిట్ అనేది డిజైన్ చేశాను. అది ఎలా స్టిచ్ చేశాను, దానికి సంబంధించిన కోడ్స్, లింక్స్, ఎన్ని శారీస్ తీసుకున్నాను, ఎన్ని లేసులు తీసుకున్నాను, ఏ విధంగా అంటే పూర్తి డీటెయిలింగ్గా ఎలా కట్ చేయాలి ఏంటి అనేది చెప్పలేదు. కానీ ఏమేమి మెటీరియల్ యూజ్ చేశాను, ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఏంటి అంటే అన్ని యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా బ్లౌజెస్ 32 బ్లౌజు, అదేవిధంగా 40 size బ్లౌజు, చిన్నపిల్లల ఫ్రాక్స్ కటింగ్స్ అన్నీ నా స్టిచ్చింగ్ సంబంధించి అన్ని స్టిచ్చింగ్ వీడియోసే ఉంటాయి. ఏదో ఒక 4-5 వీడియోసే మన కిచెన్కి సంబంధించినవి ఉంటాయి. ఒకసారి నా ఛానల్ని వెళ్ళి ఒక్కసారి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా రోజుల తర్వాత మీషోలో శారీస్ కాకుండా ఒక ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. అది కూడా నెట్ ఫ్యాబ్రిక్. అది కూడా రీసెంట్గా బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్ ఏంటో కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. లావెండర్ కలర్. ఆ లావెండర్ కలర్ని నేను ఎలా స్టిచ్ చేయాలనుకుంటున్నానో ఇప్పుడు అంటే క్లాత్ ఆర్డర్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు వచ్చే వరకు నేను ఎలా స్టిచ్ చేయాలి, ఏంటి, ఏ మోడల్లో చేయాలి, నేను సెలెక్ట్ చేసుకున్న మోడళ్ళల్లో ఆ కలర్ నచ్చిద్దా లేదా, అంటే
సారీ ఆ మోడల్కి ఆ క్లాత్ సరిపోద్దా లేదా అనేసి ఎన్నో క్వశ్చన్స్ నాలో ఉన్నాయి. ఒకవేళ క్లాత్ సరిపోకపోతే కూడా ఏం చేయాలో ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా ఉన్నాను. ఇంకెక్కువ ల్యాక్ చేయను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు ఒకవేళ ఎవరైనా స్కిప్ చేస్తే మళ్ళీ స్క్రోల్ చేసేసుకొని చూసుకోండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే క్లాత్ బాగా కూడా మా పాప ఆల్రెడీ ఓపెన్ చేసేసింది. వద్దు అంటే ఎందుకంటే తనకు స్టిచ్ చేసే డ్రెస్ కాబట్టి ఈరోజు సండే కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి పక్కన వీడియోలో కనిపిస్తుంది అమ్మాయి గారు. ఈ క్లాత్ వచ్చినప్పటి నుంచి తన అందం చూస్తున్నారు కదా, ముఖంలో అలా కనిపిస్తుంది. ఏ డ్రెస్ స్టిచ్ చేసినా ఏ క్లాత్ ఆర్డర్ పెట్టినా నా కోసమే అంటే ఎగిరి కనిపిస్తుంది. ఇదే నేను తీసుకున్న క్లాత్ చూడండి. ఇది సాటిన్ క్లాత్, ఇది నెట్ క్లాత్. దీని కాస్ట్ వచ్చేసి 306 రూపీస్. మన బడ్జెట్లో తక్కువ కాస్ట్లో వచ్చింది కాబట్టి ఇంకా నేను తీసేసుకున్నాను. ఏ క్లాత్ తీసుకున్నా 500 బిలోనే తీసుకుంటాను. క్లాత్కి ఎన్నో రివ్యూస్ ఉంటేనే ఆ రివ్యూస్కి అన్నీ 4 రేటింగ్స్ ఉంటేనే తీసుకుంటాను. ట్రస్ట్ చేయండి. క్లాత్ అయితే ఇలా వచ్చింది. లావెండర్ కలర్, ఎగ్జాక్ట్గా కలరు నీ వీడియోలో ఎలా ఉందో బయట కూడా అలానే ఉంది. దీనికి కూడా చాలానే రివ్యూలు ఉన్నాయి. క్లాత్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఎలా డిజైన్ చేస్తాను ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ ఉంది కాబట్టి కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఫస్ట్ అయితే నేను ఏ క్లాత్ తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది మీకు తెలియాలి కాబట్టి ఇది మీషోలో తీసుకున్న క్లాత్. పాపం కొంతమంది ఏంటంటే ఇప్పటికీ మీషోని ట్రస్ట్ చేయరండి. ఒకవేళ ట్రస్ట్ చేసి ధైర్యం చేసి తీసుకున్నా కూడా కొంతమందికి క్లాత్ అనేది సరిగా రాకపోవడం, డ్యామేజ్ క్లాతులు రావడం జరుగుతుంది కదా. ఇప్పటివరకు అయితే నాకు ఎలాంటి రీమార్క్ లేదు మీషో నుండి. మీషో అయితే ట్రస్టెడ్ యాప్. నేను ఇప్పుడు తీసుకున్న పిచ్చి క్లాత్లు అయితే ఎప్పుడు రాలేదు. పిచ్చి డ్యామేజ్ క్లాత్ కూడా ఎప్పుడు రాలేదు. నేను ఏదైతే ఎగ్జాక్ట్గా ఏది ఆర్డర్ చేస్తానో అదే వచ్చింది. ఇంకా క్లాత్ డీటెయిలింగ్ చేస్తే ఫస్ట్ క్లాత్ చూసేద్దాం. ఈ క్లాత్ వచ్చేసి అయితే నెట్ ఫ్యాబ్రిక్. ఎప్పుడైనా శారీసే ఆర్డర్ చేస్తాను. ఎప్పుడు ఇలా ఫ్యాబ్రిక్స్ ఆర్డర్ చేసి డ్రెస్ స్టిచ్ చేయలేదు. ఎందుకంటే మన క్లాత్ను ఎక్కువ తక్కువ యూజ్ చేసుకోవాలన్నా ఇష్టం ఉన్నట్టు అంటే ఎక్కువ అంటే మనం డిజైన్ చేసుకున్నట్టు మోడల్ రావాలంటే శారీ అయితే బెటర్ ఆప్షన్ అని చెప్పేసి శారీలోనే మంచి డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మోడల్స్ శారీసే ఆర్డర్ చేస్తాను. అవే చాలా బాగుంటాయి. శారీస్తో నాకు స్టిచ్ చేయడం అంటేనే చాలా ఇష్టం. ఇప్పటివరకు నేను మదర్ కొంబో, డాటర్ కొంబో కూడా స్టిచ్ చేశాను. రీసెంట్గా 30 సెకండ్ శారీ కూడా స్టిచ్ చేశాను. అది కూడా వీడియోలో పోస్ట్ చేశాను. ఒకసారి వీడియో చూడండి. ఇంక ఇప్పుడైతే ఎప్పుడు శారీస్ తీసుకొని శారీ అనేది వచ్చేస్తుంది. క్లాత్ అయితే ఇది నెట్ ఫ్యాబ్రిక్, 10 మీటర్ల నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇది ఎలా స్టిచ్ చేస్తే బాగుంటుంది అనేసి నేను పక్కన స్క్రీన్ మీద నేను ఇలా స్టిచ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి పక్కన ఒకటి ఫోటో యాడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇలా అయితే బాగుంటుంది అక్క అనేసి మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేకపోతే లింక్ పంపించి ఇలా అయితే బాగుంటుంది అక్క అని చెప్పేసి నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి. బుట్ట బొమ్మలాగా ఏం మాట్లాడకుండానే నిలబడుతుంది. సైలెంట్ కిల్లరు మా బుడ్డమ్మ. ఇది క్లాత్ వచ్చేసి అయితే దీన్ని అంటే బాగా సాఫ్ట్ నెట్ అంటే కొన్ని నెట్లు ఏంటి అంటే ఇట్లా మనం క్లాత్ని, ఇది సింగిల్ లేయర్ కదా, ఇలా సాగదీస్తే సాగిపోతుంది. సాఫ్ట్ నెట్ అయితే ఇది. మరీ క్రష్ నెట్ అయితే మనం ఇప్పుడు ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాం అనుకోండి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు ఇలా మన ఆర్గంజా క్లాత్ ఎవరైతే స్టిచ్చింగ్ చేస్తారో వాళ్ళకు ఆర్గంజా క్లాత్ అనేది ఐడియా ఉంటుంది. ఆర్గంజా క్లాత్ లాగా ఇలా నిలబడుతుంది. అటు ఆర్గంజా ఫ్యాబ్రిక్ లాగా స్టిఫ్ నెట్ కాదు, అలాగని సాగిపోయే స్మూత్ నెట్ కాదు. చూడండి మేము ముందు ఎలా చేస్తున్నానో, అయినా క్లాత్ సాగట్లేదు అంటే పర్ఫెక్ట్ నెట్ క్లాత్. ఇదైతే లావెండర్ కలరు. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. వైట్ కలర్ ఉంది, బ్లూ ఉంది, పర్పుల్ ఉంది,
అన్ని రకాల క్లాత్లు ఉన్నాయి, కానీ ఎందుకో బాగా ట్రెండింగ్ ఉంది కదా ఈ కలర్ అని చెప్పేసి లావెండర్ తీసుకున్నాను. ఎలా స్టిచ్ చేస్తాను ఏంటి అనేది మీకైతే నేను పక్కన పోస్ట్ చేస్తాను, మీరు కూడా కామెంట్ చేయండి. ఈ క్లాత్ అయితే 10 మీటర్స్ వచ్చింది. 10 మీటర్స్ వచ్చిందా లేదా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చూడండి 10 మీటర్స్ వచ్చిందా లేదా అనేది. ఇలా క్లాత్ పట్టుకొని ఇదంతా టేప్తో కొలుచుకునే అంత రిస్క్ చేసుకోవడం ఎందుకని నేను ఇలాగా, ఇది సింగిల్ లేయరు, ఇది డబుల్ లేయరు, అంటే 2 మీటర్లు 4, దీంట్లో 4 ఉన్నాయి చూడండి, 4, 8, 10 మీటర్ల. 10 మీటర్లు అంటే మీటర్ ఎలా కొలుచుకోవాలంటే కొత్త వారికి కొంచెం టేప్తోనే కొలుచుకునే అలవాటు ఉంటుంది కదా, అలా కాకుండా ఎలా అంటే ఇక్కడ మన రైట్ హ్యాండ్ షోల్డర్ ఏదైనా పర్లేదు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఏదైనా పర్లేదు, ఈ షోల్డర్ నుంచి ఇలా కొలుచుకుంటే మీటర్ ఉన్నట్టు. అంటే నాకు మీటర్ కంటే ఎక్కువే ఉంది చూడండి, అంటే ఎగ్జాక్ట్గా 10 మీటర్లే వచ్చింది. ఇలా ఇది మీటర్ క్లాత్ అయితే 10 మీటర్లు వచ్చింది. ఇప్పుడు పొడవు పన్నా చూసుకుందాం, ఎంత పొడవు పన్నా వచ్చింది అనేది కూడా చూసుకుందాం. అన్న మాట్లాడురా, నా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పురా. హాయ్ బా, ఇంత మంచిగా చెప్పింది చూసారా, హాయ్ కొట్టి పరిసిన హాయ్. కలర్ నాకు చెప్పుకుంటే ఆర్డర్ పెట్టింది. చెప్పు ఇంకేమన్నా చెప్పు, కంప్లైంట్ వినండి. ఎంత పొడవు ఈ టేప్ తోటి ఎంత పొడవు వచ్చిందో చూద్దాము. ఇట్లా 1 2 3లో 1 2 3 ఉంటుంది కదా, 35 50 వచ్చింది, అంటే 50 ఇంచెస్ వచ్చింది పొడవు. ఓకే బెటర్, అంటే పన్నా అనేది పెద్దగా వచ్చింది. మీటర్స్ ఎక్కువ వచ్చినప్పుడు పన్నా అనేది కొన్ని క్లాతులలో తక్కువ వస్తుంది. నాకైతే బెటర్, 50 అంటే చాలా ఎక్కువ, అంటే ఓకే బాగుంటుంది. ఇది 10 మీటర్స్, ఎంత బాగుంది కలర్ చూడండి, వెలిగిపోతుంది ముఖం. దానికి ఈ 306లోనే ఇలాగ సాటిన్ క్లాత్ కూడా ఇచ్చారు. ఈ సాటిన్ క్లాత్ అనేది కొంచెం కాస్ట్ తక్కువ కాస్ట్ది, అంటే మనం ఎక్కువగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఏంటంటే సాటిన్ అనేది బయట ఇప్పుడు నేను రెగ్యులర్గా ఏదైనా సాటిన్ క్లాత్ అవసరమైతే తీసుకొస్తాను, 8 రూపీస్ మీటర్ ఉంటుంది. ఆ క్లాత్ అనేది ఇప్పుడు ఒకవైపు సాటిన్ అనేది ఒకవైపు లోపలి వైపున స్మూత్గా ఉండకుండా కొంచెం ఏమంటారు దీన్ని, బబ్బురు ఉంటుంది, ఇటువైపున కొంచెం సాఫ్ట్ ఉంటుంది కదా. నేను తీసుకొచ్చేది ఇప్పుడు నేను ఆర్డర్ చేసిన సాటిన్ కంటే కొంచెం సాఫ్ట్గా లేదు, అంటే మేబీ ఇది 60 రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ అయి ఉంటుంది. మనం బయట తీసుకునేదైతే ఇలా కొర్ర మట్టలాగా చాప ఎట్లా జారుతుందో అలా జారుతుంది, కానీ ఇది అలా లేదు, కొంచెం ఇది కూడా స్టిఫ్గానే ఉంది. పెట్టొచ్చు 306కి 10 మీటర్స్ నెట్, 3 మీటర్స్ సాటిన్ వచ్చిందంటే మీషోనే. నేను ఎప్పుడు క్లాతులు తీసుకున్నా బయట కూడా ఎక్కువ తీసుకోను, ఎందుకంటే శారీస్ అయినా ఎక్కువ కాస్టే ఉంటాయి. మన బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో కావాలంటే ఖచ్చితంగా మీషో అనేది ట్రస్టెడ్ యాపే. నేను ఎప్పుడు శారీస్ ఆర్డర్ చేసినా ఒక్కసారి ఏమో రిటర్న్ వెళ్ళిందండి, అంతకు మించి ఇప్పటివరకు లేదు. ఇప్పటివరకు మా పాపకి ఎన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేశానో అవన్నీ మీషోలో తీసుకొని శారీస్ మాత్రమే తీసుకొని, దానికి ఏమైనా అవసరం ఉంటే మిగతావి కూడా లేస్ కానీ ఇంకా థ్రెడ్స్ కానీ ఇంకేది అవసరమైన అక్కడే తీసుకుంటాను మీషోలోనే. మీషో అనేది ట్రస్టెడ్ యాప్. మన తక్కువ బడ్జెట్లో శారీస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా అందులో తీసుకోవచ్చు. ఇది కూడా 3 మీటర్స్ వచ్చింది, ఇది కూడా చూపిస్తాను 3 మీటర్స్ ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇంకా డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో స్టార్ట్ చేయాలి. ఇంకా నాకు బయట కస్టమర్స్వి కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి, బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తాను నేను. అవి స్టిచ్ చేసిన తర్వాత కొంచెం మెల్లగా స్టిచ్ చేస్తాను. చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కని చెప్పాను కదా, మీటర్ అంటే 3 మీటర్స్, సారీ మీటర్ అన్నట్టు. ఇలాగా 4 మీటర్లు 3.5 అట్లా వచ్చింది.
ఇది 3 మీటర్స్ అన్నాను కానీ 3.5 మీటర్స్ అయితే వచ్చింది. పన్నా చూద్దాం ఒకసారి ఎంత పన్నా వచ్చింది ఏంటి అనేది. ట్వంటీ 45 వచ్చింది. అంటే మనకు నెట్ ఫ్యాబ్రిక్ అంటే ఇది అనేది ఒక 5 ఇంచెస్ తక్కువ వచ్చింది అంతే. బెటర్, చాలా అంటే చాలా బెటరు. ఎన్ని రోజులు క్లాత్ తీసుకోవాలంటే బయట ఇప్పుడు ఈ సాటిన్ వచ్చేసి మీరే చూసుకోండి ప్లస్ చేసి మీటర్ 80 అండి బయట. ఇదా మీటర్ 80 అంటే 80 ఇంటూ 3 మీటర్స్ వేసుకోండి. మనకు 3.5 వచ్చింది కానీ 8 ముళ్ళ 36 సారీ నేను మ్యాథ్స్లో వీక్. 80 ఇంటూ 3 8 చెప్పురా రాదు. ఇది 3 ఇంటూ బయట 80 ఇంటూ 80 రూపాయలు 3 మీటర్లు. కానీ మనకి ఎంత పడిందో ఇది బయట నాకు తెలిసి ఈ నెట్ బయట 60 రూపీస్ మీటరు. నేను అంతకుముందు తీసుకొచ్చాను ఒక డ్రెస్కి 60 రూపీస్ మీటరు. 60 ఇంటూ 10 600 రూపీస్. ఇదే 600 అవుతుంది. దానికి మళ్ళీ సాటిన్ 3 మీటర్స్ బయట 80 ఇంటూ 6 అంటే మనకు మ్యాక్సిమం 1500 లేనిది బయట ఈ క్లాత్ అయితే రాదు. కానీ మీషోలో 306 ఓన్లీ 306కే వచ్చిందంటే చాలా బెటరు. ట్రస్ట్ చేసి చెప్తున్నాను, ఖచ్చితంగా తీసుకోండి. దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఎలా స్టిచ్ చేస్తాను ఏంటి అనేది ఐడియా చేసుకొని చెప్తాను. స్టిచ్చింగ్ కటింగ్ వీడియో కూడా పెడతాను. ఇంతకుముందు చెప్పినట్టు నా వీడియోస్ వెళ్ళి చూడండి. కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి. ఆల్ అనే బటన్ని క్లిక్ చేసి ఉంచుకోండి. నోటిఫికేషన్ రూపంలో నేను ఏ వీడియో పెట్టినా మీకైతే తప్పకుండా వచ్చేస్తుంది. తర్వాత వెంటనే క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇవాళ చెప్పింది నీకు ఒకటి ఆర్డర్ పెట్టిన. ఇవాళ నీకు ఒక సర్ప్రైజ్, కొన్ని రోజుల తర్వాత ఒకటి కుడుతా అని చెప్పింది. ఇవాళ ఆర్డర్ పెట్టిన కొన్ని రోజులు మాట్లాడితే అట్లా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్.